వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆదర్శ మండలి అధ్యక్షురాలు కోవూరి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన జగన్కు ఢిల్లీలో ధర్నా చేసే హక్కు లేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రౌడీల గుండాల అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో గంజాయి, మద్యం, ఇసుక మాఫియా చెలరేగిందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని శాఖలను గాడిలో పెడుతుందన్నారు. जोहर डॉक्टर बी.आर. अम्बेडकर, जोहर डॉक्टर बी.आर. अम्बेडकर। आदर्श महिला मंडली, आदर्श महिला मंडली, आदर्श महिला मंडली వర్ధిల్లాలి మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత। జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। వర్ధిల్లాలి కోపూరి శ్రీలక్ష్మి గారి నాయకత్వం, కోపూరి శ్రీలక్ష్మి గారి నాయకత్వం। జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్। నేను ఆదర్శ మహిళా మండలిగా పేదలకు కానీ మహిళలకు కానీ అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు కూడా నేను ముందుండి నడిపించాను. అయితే ఈ వైసీపీ పాలనప్పుడు జరిగిన రాష్ట్రంలో జరిగిన కానీ మా మహిళలకు జరిగిన అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. గంజాయి అయితేనేమో శాండ్ మాఫియా, పేదలు ఇళ్ళు కబ్జాలు చేసి ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి పేదలు ఎంతో నాశనం చేశారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి ఎక్కువయ్యి చిన్నపిల్లలే గంజాయికి అలవాటయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఈ పేద ప్రజలందరినీ ఇలాగ అన్యాయం అయిపోతున్నారు రాష్ట్ర పాలనలో, వీళ్ళ జగన్ పాలనలో అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి ముర్ము గారికి, మోదీ గారికి అందరికీ చెప్పుకొని వేలు కట్ చేసుకున్నాం కూడా వీళ్ళ అరాచకాలకి. అయితే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే 45 రోజులకే రాష్ట్రం ఏదో అయిపోతుందని చెప్పేసి, అయ్యో నా ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఇక నేను ఇంత అయిపోతాను, ఏదో ఒకటి కెలికి ప్రజల్ని మైండ్ పొల్యూట్ చేయాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో కోపూరి శ్రీలక్ష్మి గారి నాయకత్వం, కోపూరి శ్రీలక్ష్మి గారి నాయకత్వం। జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్।